హలో అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజు వీడియోలో మనకి విజయ్ దేవరకొండ గారు అండ్ రష్మిక గారు కనిపిస్తున్నారు కదా! సో, వారి పక్కనే ఉన్నదైతే మా రిలేటివ్స్ అబ్బాయి అనమాట. ఈరోజు ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే, అచ్చంపేటలో ఉన్న తుమ్మన్‌పేట్ అనే విలేజ్ విజయ్ దేవరకొండ గారిది కదా! వాళ్ళైతే విలేజ్‌కి వచ్చి స్టూడెంట్స్‌కి స్కాలర్‌షిప్ చెక్స్ అయితే ఇచ్చారు. అదే అనమాట ఈ ఈవెంట్. ద దేవరకొండ ఫౌండేషన్ కనిపిస్తుంది కదా మీకు బ్యాక్ సైడ్ నేము. అయితే గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకి 9థ్ అండ్ 10థ్ స్కూల్ చిల్డ్రన్స్‌కి విజయ్ దేవరకొండ గారు అండ్ రష్మిక గారు స్కాలర్‌షిప్ చెక్స్ అయితే అందించారనమాట. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ కపుల్‌ని చూసినాక నాకు ఒకటే అనిపించింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటే మనం అనుకున్నది ఏదైనా ఈజీగా సాధించగలుగుతాం కదా! అది మనకు చాలా మనశ్శాంతిని ఇస్తుంది అని నాకు ఈ ఫోటోస్, వీడియోస్ చూస్తే అర్థమైందనమాట. సో, ఎందుకు అంటే వాళ్ళొక గొప్ప స్టేజ్‌లో ఉండి కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఇంతలా కేర్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఆఫ్‌కోర్స్ వాళ్ళు చేసింది చిన్న హెల్పే అయినా ఆ ఫ్యామిలీస్‌కి అది పెద్ద హెల్ప్ కదా! సో, ఒక రకంగా మంచి హెల్ప్ అందిందనమాట ఫ్యామిలీస్‌కి. సో, నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో, ఈవెంట్‌లో రష్మిక గారు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో ఆ చిల్డ్రన్స్‌ని నిజంగా చాలా అంటే ఆహ్, నార్మల్‌గా వాళ్ళిచ్చిన మాట కోసం వర్క్ చేయడం వేరు. మనస్ఫూర్తిగా ఇష్టంతో చేయడం వేరు. అది మనకెలా తెలుస్తుంది అంటే మనం చేసే పని బిహేవియర్‌లోనే మనకర్థమవుతుంది కదా! సో, తను పక్కకెళ్ళిన స్టూడెంట్స్‌ని కూడా పిలిపించుకొని, పట్టుకొని ఫోటోస్ దిగడం నాకు రియల్‌గా చాలా హ్యాపీ అనిపిచ్చింది. నేను ఓన్లీ మా రిలేటివ్స్ అబ్బాయి ఉన్న పర్సన్ పిక్స్ మాత్రమే షేర్ చేశాను ఇందులో. చూస్తున్నారు కదా! బ్లూ కలర్ షర్ట్ రష్మిక గారి పక్కనున్న అబ్బాయనమాట. సో, తను ఎంత బాగా అనిపిచ్చిందంటే, నిజంగా ఒక మంచి పని చేస్తున్నప్పుడు వాళ్ళకెంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా! అనేది తనని చూస్తే నాకర్థమైంది. సో, ఇలా కొంచెం ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళు, పేదవాళ్ళ గురించి ఆలోచించి, ఇలాంటి చిన్న చిన్న హెల్ప్స్ చేయడం వల్ల ఆహ్, ఒక్కరి నుంచి అందరికి అందకపోయినా, కొంతమంది నుంచి కొందరికి, కొంతమంది నుంచి కొందరికి సహాయం అనేది అందుతుంది. నేనేం చెప్తున్నా అంటే, ఈ జంటని చూసి ఇంకొక 2, 3 జంటలు ముందుకొచ్చినా కూడా, మనం పేదవారిని చూసి బాధపడే రోజులు పోతాయేమో అంటే ఉన్నవాళ్ళే సహాయం చేయడం కాదు. మనతో ఉన్న దాంట్లో కొంచెం ఎదుటి వారికి సహాయం చేయడం వల్ల పేదవారు పోయి అందరం ఈక్వల్‌గా హ్యాపీగా ఉంటామేమో అనిపిచ్చింది నాకు. మెయిన్‌గా పేదరికంతో సఫర్ అయ్యే చిన్న పిల్లలు, వృద్ధులకి సహాయం అందుతుంది కదా! సో, అందుకని చెప్పి ఎందుకో ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపిచ్చింది. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.